వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 2వ అధ్యాయం సాంఖ్యయోగం 4వ శ్లోకం. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన. తాత్పర్యం: కృష్ణుడు చెప్పిందంతా విని అర్జునుడు ఇట్లా అన్నాడు: ఓ మధుసూదన, పూజులైన భీష్ముడు, ద్రోణాచార్యుడు వంటి వారి మీద యుద్ధంలో నేను బాణాలు ఎలా విడవగలను? ఓ శత్రువులను నాశనం చేసేవాడా, దీని గురించి చెప్పు. కార్యాచరణకి పిలుపునిచ్చిన శ్రీకృష్ణుడికి తన మనసులో ఉన్న సందిగ్ధతను అర్జునుడు ఇలా వ్యక్తం చేస్తున్నాడు: భీష్ముడు, ద్రోణాచార్యుడు నాకు గౌరవనీయులు, ఆరాధ్యులు. భీష్ముడంటే మూర్తీభవించిన సచ్చీలత. తండ్రి కోసం చేసిన ప్రతిజ్ఞ కోసం అతను జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోయాడు. అర్జునుడి సైనిక గురువు, అస్త్ర విద్య నేర్పించిన గురువు అయిన ద్రోణాచార్యుడు యుద్ధతంత్రంలో మహామేధావి. అతని నుండే అర్జునుడు విలువిద్యలో ప్రావీణ్యం పొందాడు. ప్రతిపక్షంలో ఇంకొక గౌరవనీయుడైన వ్యక్తి కృపాచార్యుడు. అర్జునుడికి అతనంటే ఎంతో గౌరవం. ఇంత మహనీయమైన వ్యక్తులను శత్రువులుగా చూడటం మంచి మనసు గల అర్జునుడికి ఆందోళన కలిగించింది. ఇంత గౌరవప్రదమైన పెద్దలతో వాగ్వాదమే తప్పు అన్నప్పుడు ఇక వారితో ఆయుధములతో దాడి చేయడం గురించి ఎలా ఆలోచించగలడు? అతని మాటలని ఇలా అర్థం చేసుకోవాలి: ఓ కృష్ణ, దయచేసి నా పరాక్రమాన్ని శంకించకు. నేను యుద్ధానికి సిద్ధమే, కానీ నా గురువులను గౌరవించటం మరియు ధృతరాష్ట్రుని తలలపై వాత్సల్యం చూపుట నా యొక్క ధర్మం అని అతను కృష్ణుడికి విన్నవిస్తున్నాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ.